అందరికీ నమస్కారం. కువైట్ ఇండియన్ ఎంబసీ జహ్రా ప్రాంతంలో ఉన్న భారతీయులకు శుభవార్త చెప్పింది. అలాగే జహ్రా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీకి సంబంధించిన ఏమైనా పనులు చేసుకోవాలంటే కువైట్ సిటీకి రావాల్సి వస్తుంది. జహ్రాకు కువైట్ సిటీకి చాలా దూరం ఉంటుంది. చాలామంది భారతీయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ ఇండియన్ ఎంబసీ ఒక కీలక ప్రకటన చేసింది. జహ్రా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయుల కోసం భారత రాయబారి కార్యాలయం కొత్త కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్ను ప్రారంభించనుంది. మార్చి 10వ తేదీ ఆదివారం నుంచి జహ్రాలో కేంద్రం ప్రారంభించబడుతుందని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపింది. జహ్రాలోని కొత్త కేంద్రం జహ్రా గత 4లోని ఆల్ ఖలీఫా భవనంలో ఉందని చెప్పి జహ్రాలో కొత్త కేంద్రం భారత రాయబారి కార్యాలయం అందించే కౌన్సిలర్ సేవను సులభంగా పొందటానికి జహ్రా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులకు ఇది సహాయం చేస్తుందని చెప్పి కువైట్లో జహ్రా ప్రాంతంలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. మార్చి 10వ తేదీ ఆదివారం నుంచి మనం చూసుకుంటే కువైట్ ఇండియన్ ఎంబసీ కువైట్లో ఉన్న భారతీయుల ప్రజల కోసం కొత్త కౌన్సిలర్ సెంటర్ను ప్రారంభిస్తుంది. కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లో ఇది జహ్రా గత 4 అల్ ఖలీఫా భవనంలో ఉందని చెప్పి కువైట్ జహ్రా ప్రాంతంలో ఉన్న భారతీయులందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. జహ్రా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.